శ్రీమాత్రే నమః. మనకు ఈ నెల జనవరి 18, 2026 ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య. ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిని మౌని అమావాస్య అంటారు, చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య ఆదివారం రావడం చాలా విశేషం. ఎందుచేతంటే ఎవరికైతే శత్రు బాధలు ఉంటాయో, ఆర్థిక సమస్యలు ఉంటాయో, గ్రహ బాధలతోటి బాధపడే వాళ్ళు ఉంటారు, ఈ చొల్లంగి మౌని అమావాస్య రోజు ఉదయాన్నే మీ దగ్గరలో సాధ్యమైనంత వరకు సముద్ర స్నానం చేయడం విశేషమైన ఫలితం. లేనిచో నదీ స్నానం చేసినా కూడా చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఇలా చేసి ఆ రోజు శివ ఆరాధన, శివునికి అభిషేకం లేదా విష్ణుమూర్తి దర్శించుకోవడం చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఈ మౌని అమావాస్య రోజు మీ పూర్వీకులు అనగా మీ పెద్దలు మనం స్మరించుకొని వాళ్ళ పేరు మీద ఎక్కడన్నా దేవాలయంలో కానీ, బ్రాహ్మణులకు కానీ, బయట కానీ భోజనాలు పెట్టించడం ద్వారా మీ పూర్వీకులకు కూడా ఆత్మశాంతి చేరుతుందని చెప్పేసి ఒక సబ్జెక్టు. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం అమావాస్య, ఆదివారంతో కూడుకున్న అమావాస్య కాబట్టి సాయంకాలం మీ ఇంట్లో బూర్ది గుమ్మడికాయ ఇల్లంతా చూపించి, ముద్ద కరుపును పెట్టుకొని ఇల్లంతా చూపించి ద్వారం దగ్గర కొట్టినట్టయితే ఎలాంటి దుష్టగ్రహ దోషాలున్నా, ఇలాంటి చెడు ప్రయోగాలు మీ పైన చేసే వాళ్ళు ఉన్నా కూడా తరిమి కొట్టేటువంటి గొప్పదైన రోజు మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య. ఇది 18వ తారీఖు జనవరి 2026 అనగా ఈ సంవత్సరం వస్తుంది. దీని అందరూ పాటించుకోండి. శుభం. శ్రీమాత్రే నమః. ఓకే.